స్వాగతం అచ్చా బాబా అక్క నిలబడుకో అక్క 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 నిలబడు ఒకటో వార్డు ప్రజలకు నమస్కారం. 95లో సునీల్ కుమారు మాజీ చైర్మన్, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మాజీ ఇప్పుడు ప్రజెంట్ కాబోయే ఎమ్మెల్యే గారు సునీల్ కుమారు. ఇక్కడ రోడ్ అనేది లేదు, మీరు అందరూ తెలుసు. ఇక్కడ వాళ్ళందరికీ మెట్రో రోడ్ లేదు, కనీసం మెట్రో రోడ్ లేదు. అటు మెట్రో రోడ్ వేయించి, రైల్వే వేయించి, సిమెంట్ రోడ్లు వేయించి, చాలా డ్రైనేజ్ కట్టించి 2 కుళాయిలు గుందులు అక్కడ మధ్య ఒక ఇంటికి ఒక కుళాయి ఇచ్చినాం మేము. కొంత పెన్షన్లు ప్రతి ఇంటికి ఒక పెన్షన్ ఉన్నారు. ఇటీవల ప్రతి ఇంటికి ఒక ఇల్లు ఉంది ఇచ్చిన అకాడమిక్ ఇచ్చినాం. ఇంతవరకు ఇప్పుడు 5 సంవత్సరాలు జరిగింది కానీ దగ్గర పైసా పెట్టలేదు వైసీపీ నాయకులు. ఈ సాయంకాలం 1వ వార్డు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. నేను 7వ వార్డు, ఈరోజు 1వ వార్డు జరుగుతా ఉంది. ఎవరు కొత్తగా ప్రచారం ఏం కాదు, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులతోనే ప్రచారం చేస్తూ ఉన్నాం. నేను వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు, నేను పోయినసారి ఇక్కడే తిరిగాను, పోయిన 5 సంవత్సరాల ముందు ఇడే తిరిగాను, 2 సార్లు ఇడే తిరిగి 3వ తిరగడం వార్డులో. ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. గురువుని చెప్పిన విషయం ఏంటంటే, అదే ఈ వార్డుకి మెట్ట రోడ్డు కూడా లేని పరిస్థితి ఉండింది. నాన్న మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఈ రోడ్డు వేయడం జరిగింది. తర్వాత ఇక్కడంతా నీళ్ళ సమస్య, ప్రతి ఇంటికి నీళ్ళ సమస్య, అవన్నీ తీర్చడం జరిగింది. ప్రతి ఇంటికి ఒక కొనాయి పెట్టడం జరిగింది. నాన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చినాకే చాలా మందికి పెన్షన్లు రాయించడం జరిగింది. ఆ పెన్షన్లు రాయించడమే కాక ఎవరెవరైతే గవర్నమెంట్లో రాని పెన్షన్లు ఏమైనా ఉన్నాయో అవి మనం సపరేట్గా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి ఏదో రకంగా సహాయం చేస్తున్నాం ఇక్కడ మనము. అది వాళ్ళు గుర్తుపెట్టుకో ఉన్నారు. అది ప్రతిసారి మనకు తెలిసిన విషయమే. మనకు వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు, అది ప్రతి ఎలక్షన్లో అయినా కానీ. ఈసారి కూడా అదే. ఇబ్బంది ఏం లేదమ్మా. ఆడపిల్లకాయలకి చంద్రబాబు నాయుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చిందంటే మీకు ఈ ఉచితమైన బస్సు అమ్మ ఏడైనా తిరగచ్చు. మీరు 18 ఏళ్ళు నిన్న ఆడపిల్లల నుంచి 1500 రూపాయలు మీకు పెన్షన్ వస్తుంది. కొత్తగా మనకు మేనిఫెస్టోలో జాయిన్ చేసింది ఏంటంటే 50 ఏళ్ళు దాటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు ముందు 50 ఏళ్ళకే ఇస్తూ ఉన్నారు మన పెన్షన్. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన పిల్లకాయలకి చాలామంది ఉద్యోగాలు లేవు, వాళ్ళందరికీ కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు కట్టిస్తామని చెప్తా ఉన్నాము. ప్లస్ కొత్తగా ఇల్లు స్థలాలు ఎవరికైతే ఇల్లు లేవో అవన్నీ ఇల్లు స్థలాలు కూడా ఇప్పిస్తాము. మనం కట్టించిన ఇల్లు కూడా అవన్నీ ఆడే పడేస్తున్నారు. దానికి నీళ్ళు ఫిక్స్ చేసే వాళ్ళు అది కూడా లేదు పరిస్థితి. చాలామందికి గూడూరులో చెప్తా ఉన్నాం, గూడూరు పల్లెల్లో కానీ సీసీ రోడ్లు వేసింది మన ప్రభుత్వంలోనే. రోడ్డుకి అది రాయి తెచ్చిన పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు చూశారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పోయినసారి ఏమన్నా మ్యాక్సిమం ఇక్కడ అందరూ మనకే వేస్తారు ఓటు. పోయినసారి అటు వేసి ఏమైనా ఉంటే ఈసారి మాత్రం ఒకసారి ఆలోచించండి తల్లి. ఈసారి ఒకసారి ఆలోచించండి. నమ్మకం అయితే ఉంది మీ మీద, ఇబ్బంది లేదు. మనం పక్కా 7 మెజార్టీ వస్తుంది. ఇంకా మెజార్టీ 90% మంది ఓట్లు వేసి పోలింగ్. పొద్దున్న ఎండాకాలం ముఖ్యంగా చెప్తా ఉన్నా, పొద్దున్న 8 గంటకల్లా స్టార్ట్ అయిపోండి. మధ్యాహ్నం కాలం రివర్స్ అయిపోవచ్చు, లేకపోతే ఎండల్లో తట్టుకోలేము మనము. పొద్దున్నే స్టార్ట్ అయిపోండి పోలింగ్ బూత్లో. మనం చేయాల్సింది ఒకటే ఏంటంటే పోలింగ్ 99% ఇక్కడ 100 ఓట్లు ఉంటే 100 మంది పోలింగ్ అయ్యేటట్టు చూసుకోండి. 8 గంటలకే స్టార్ట్ అవ్వండి, లేకపోతే ఎండలకు మనం తట్టుకోలేము. ఇబ్బందే లేదమ్మా, పక్కా మనం గెలుస్తున్నాము. పైన కూటమి ప్రభుత్వం వస్తూ ఉంది. ఇక్కడ మనం ఎమ్మెల్యే గెలవబోతున్నాం. ఇక్కడ ఏమన్నా మిగిలిన పనులున్నా, కాలువలున్నా, ఇంటింటి కొలాయిలు ఏమైనా ఉన్నా గురవన్న ద్వారా చేయిస్తాము. ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మన నాయకులు ఉన్నారు, శివన్న, గురవన్న, పేర్లు మర్చిపెట్టి క్షమించండి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అందువల్ల వాళ్ళ ద్వారా చేస్తాము. ఇంకేమన్నా సొంతగా మీకేమన్నా ఇబ్బంది ఏం లేదు. ఎక్కడి నడుచుకొని వస్తే మా ఇల్లు దొరుకుతుంది. ఆడకు వచ్చి మీరు తలుపు కొట్టైనా అడగచ్చు, ఏమై కొలాయి లేదు మా ఇంటికి, అది మీకు తెలుసు. తలుపు కొడితే పలకరించే వ్యక్తి డాక్టర్ సునీల్ కుమార్ అని, అది మీకు తెలుసు. కాబట్టి మీరు ప్రతిసారి ఆయనకు ఓటేస్తారు ఈ వార్డు నుంచి. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఏదో 60 మంది ఏమన్నా
వేద్దాం అనుకుంటే మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం నడుచుకొచ్చి మన ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటుందమ్మా. వేరే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇల్లు ఎక్కడ కూడా మీకు తెలియదు. ఇప్పుడు రెంట్లకి తీసుకొని రెంట్లు అయిపోయిన ఎలక్షన్ ఏమైనా రెంట్లు కట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మీకు తెలిసిన ఇల్లు ఇక్కడే ఉంది. ఆయన ఎప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము. అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఇల్లు తట్టి అడగచ్చు. అయ్యే మా సమస్య ఇది ఉంది, కుళాయి లేదు, మా ఇంట్లో ఇది లేదు అది లేదు సమస్య అడగచ్చు. మీ సొంత సమస్యలు కూడా మాట్లాడే పరిస్థితి ఉంది మన ఇంట్లో. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తల్లి. ఏ అరవకరువు మాత్రం అటు వేద్దాం అనుకుంటే మాత్రం ఈ 3 వార్డులు మన వార్డులు, మనం లోకలే కాకుండా ఇది నాన్నకి లోకలు. ఇక్కడ అసలు మనం ఓటు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి ఏమైనా అటు ఇటు ఉంటే మీరే మాట్లాడి చేయొచ్చండి. మనస్పర్ధలు ఏమైనా ఉంటే క్షమించండి అమ్మా. పోయిన 5 సంవత్సరాల్లో ఏమన్నా తప్పు చేసినా కానీ క్షమించండి. మనసులో పెట్టుకోకండి. మనమే గెలిపించుకోవాలమ్మా. ఎవరో మనకు ఓటేయరు, మనమే గెలిపించుకోవాలి. మనం ముందుండి వేరే వాళ్ళకి చెప్పాలి తల్లి. గూడూరులో ఉన్న వాళ్ళందరికీ మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను. 13వ తేదీ జరిగే ఎలక్షన్లో నాన్నకి 3వ నెంబర్ తల్లి, 3వ నెంబర్ సైకిల్. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాసి సునీల్ కుమార్ 3వ నెంబరు, ఎంపీ అభ్యర్థి వలగపల్లి వరప్రసాద్ గారు కమలం గుర్తు 4వ నెంబరు. 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపిండమ్మా. పైన ప్రభుత్వం వస్తూ ఉంది తల్లి. మనకందరికి పెన్షన్లు, డబ్బులు, డెవలప్మెంట్ అన్నీ జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించి చేయండి తల్లి. ఎవరు మనకు సాయం చేయరమ్మా, మనమే మనం సాయం చేసుకోవాలి. అదొక్కటి మనసులో గుర్తుపెట్టుకొని చేతులంతా తమస్తే పెడుతున్నాను. చెన్నగా రమ్మని ఆయన యారు పరిగెత్తున్నాడు. చెన్నగా పో. బుర్రవన్నా పాంప్లెట్ ఇచ్చావు అన్నీ. బాబా ఇవన్నీ ఎక్కడ ముందు రండి బాబండి. ఎవరు ముందుకు రాకూడదు. అన్నా నువ్వు కూడా వాళ్ళకి మనకి ఏం మామూలు బయట
సైకిల్ గెలిపించి ఆర్టీసీ ఎక్కడమ్మా నైన్ పెండెల్ లేవు గెలిపించి ఆర్టీసీ బస్ ఎక్కారు నైన్ పెండు చేరదక్కలేదమ్మా మూడో నెంబర్ మా మంది హలో నీకు వాట్సాప్లో పెట్టాను అది చూపిస్తే నీకు ఇచ్చేస్తాను. అవునా సరే సరే అదేలే ఏమన్నా నా పరిస్థితి బట్టి చెప్తా నువ్వు ఫోన్ చేయి అంట. నేను వివరాలు టెంపరీగా ఇప్పుడు 4 ఈ గొంతు తీసేది. 3వ నెంబర్ అన్న సైకిల్ అవును జాబ్ ఇది చెప్పారా నేను ఏజెంట్ అంతా మనోడు పట్టుకుని వచ్చారు. సునీల్ కొడుకున్నా సైకిల్ తీసుకుని ముట్టుకోకూడదని మళ్ళీ అన్న మన కొడుకుని పంపించాడు ప్రచారానికి నిలబడి మనం గెలిపించుకున్నాం. నువ్వు పెట్టుకున్నా కొన్ని చేతుల మనోడే ఎన్నా పెట్టలా ఉదాహరణ పెట్టలా ఫోటో వస్తుంది. ఫోటోలు వేస్తున్నారండి కదా పిల్లడు మన ఫోటో ఎన్నడే నేను వేసుకుని నువ్వు పెట్టలేదండి. నేను అట్లు అడగమంటున్నాను. ఒకటో గురువన్న శివా
అమ్మాయి అమ్మా చెప్పాము అదే చెప్పారు కదా మొన్న. సరే మా మీరు అందరూ వెనకాల ఉండాలి తల్లి శ్రీకాంత్ వాళ్ళందరూ వెనకాల ఆగాలి శ్రీకాంత్ వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు దారికి అడ్డం అవుతా ఉంది దారికి అడ్డం అవుతుంది మనకు లేట్ అయిపోతుంది దారికి అడ్డం అయిపోతుంది వాళ్ళు ఆగమన్నారు వాళ్ళు పిలుస్తా పోతున్నారు ఇప్పుడు అటు సైడ్ అన్న ఫోన్ చేసావా నెంబర్ మన గుర్తు పెట్టొస్తా లైన్ తీసుకో లైన్ తీసుకో లైన్ తీసుకో అలా చెప్పు వాళ్ళు డెవలప్ చేసుకోవాలంటే వచ్చాము స్లిప్పులు వచ్చాయా సునీల్ అన్న కొడుకుమ్మా సైకిల్ గుర్తు 3వ నెంబర్ మంది తప్పకుండా సహాయం చేయండి అమ్మా మీరే దగ్గర మేము ఇస్తామా ఏంటి గెలుస్తే మనం మీకు గెలుస్తాం అనిపిస్తాం ఇప్పిస్తాను నెమ్మది పక్కన సాయం చేయమ్మా గుర్తుపెట్టుకోండి మూడో నెంబర్ మన గుర్తు సాయం చేయండి మా సునీల్ అన్న కొడుకు
మీకు ఏం కావాలి సార్? కాలేజీ కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఇంటికి పది మాది ఇది ఇబ్బంది లే. పనులున్నా చేపిస్తాను. అవును కదా, తెలుగుదేశం పార్టీ మూడో నెంబర్ మంది. 3వ నెంబర్ మా. 3వ నెంబర్ సాయం చేయండి మా. అన్నకు టైం లేదు, అందుకని ఆమె బాబుని పంపించారు. మన గుర్తు మర్చిపోకూడదు. మన 3వ నెంబర్ సాయం చేయండి. ఒకసారి సాయం చేయండి తల్లి. సాయం చేయండి మా ఈసారి. 20 క్యాన్వాస్లో ఉన్నాం సార్. తప్పకుండా అమ్మ కూడా చెప్పారు. కూడా అడగబడలే. మా ఇంట్లో వరకు అందరి సంగతి మనం చెప్పాము అంటారు వాళ్ళు ఇష్టం. అది మాత్రం గ్యారెంటీ. 3వ నెంబర్ మా. సరే సాయం చేయండి సార్. ఎట్లా సాయం చేయండి. పెద్ద కుక్క మందిరం కదా. సరే తెచ్చుకోండి. సామాజిక ప్రజాస్వామ్య తెలుగు పేదలకి నాణ్యమైన ఇళ్ళు, ఎస్సీ సంక్షేమం, ముస్లిం మైనార్టీల సంక్షేమం, క్రిస్టియన్ల సంక్షేమం, వ్యవసాయం, వారి రైతులకు మూడో నెంబర్ మా. ఆయన 3వ నెంబర్. సైకిల్ గుర్తు 3వ నెంబర్ మంది. 3వ నెంబర్ అదే ఎంతసేపు ప్రయాణం ఉంటుంది? పర్లేదు చిన్నగా పర్లేదు. 3వ నెంబర్ మా. 3వ నెంబర్ మంది. 3వ నెంబర్. కలుసుకో గుర్తు. లేదు అన్నకు తెలుసు కదా. మూడోట్లు కలిసాయి మనవి. ఇప్పుడు సైకిల్ పిలిపేలా? నాకు ఇంటికి వచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వమని. సాయం చేయండి. 3వ నెంబర్ సైకిల్ గుర్తు. సరే తల్లి. నాకు కొద్దిగా సైడ్ మూడో నెంబర్ మన గుర్తు. గట్టి చెప్పాలి అన్నాడే కదా చెప్పాలి. పక్కన మూడో నెంబర్ మన గుర్తు. చెప్పండి మా. మూడో నెంబర్ మన గుర్తు. ఒకటే ఒకటే అన్న కొడుకు తిరుగుతా ఉంటే నాకే రైతు నేను ఊరికే ఉన్నాను వచ్చే ఇరుకైతే సరే సరే తప్పకుండా వేయాలా. ప్రతిరోజు మా క్యాన్వాస్ మన ఫ్రెండ్స్ కూడా ఇంకా కాపలా ఉంటుంది కదా.
మూడో నెంబర్ తల్లి నాంది సైకిల్ మాట్లాడుతున్నా తెలుగుదేశం పార్టీ 3వ నెంబర్ సైకిల్ గుర్తు. నోట్లో మాట్లాడుతున్నావు ఆయన వచ్చి నన్ను కాదు రాతే పని నేను వస్తాను. సైకిల్ గుర్తు 3వ నెంబర్ నండి. మూడో నెంబర్ మా అనిల్ అన్న కొడుకమ్మా. 3వ నెంబర్ మన గుర్తు. లేనా అనిల్ అన్న కొడుకమ్మా. మన పార్టీ కష్టపడి ఓటు సంపాదించుకున్నావు. 3 ఓట్లు తెలుగుదేశంకి. 4 ఓట్లు 4 ఓట్లు. శ్రీకాంత్ పెట్టేది శ్రీకాంత్ అంటావా? కూర్చోకపోతే ఇంటికి కదా. మొన్న నువ్వు ఉండగా తోసేసిన నా చెప్పు నిజం చెప్పిన శివా, సరేనా నువ్వు వచ్చమ్మా నీ ఓటు అంటే చెప్పాలి కదా టీ పడేది తీసుకో అందరికి చెప్పండి తల్లి మూడో నెంబర్ మీ బంధువులకు కూడా చెప్పండి అమ్మా రక్షకులకి మిత్రులకి బిడ్డలకి. మూడో నెంబర్ నమస్కారం మూడో నెంబర్ ఉందా నమస్కారం ఉండేది అది వాచ్ అదే వేసుకో. హలో గొంతులే బాబు నువ్వు గొంతుతారు చెప్పాలి అందరికి ఫోన్ చెప్పాను ఓకే రేపు మనం సునీలను గెలిస్తే రోడ్డు మామూలుగా రాదు సీసీ కింద రాదు మనం వేపిద్దాం రాదు రాలమ్మా అమ్మా అమ్మా దండం పెడతాను మీ ముందు ఓట్లేదు మీకే మీరు చేపిస్తాను తీసుకోక చేస్తావుదమ్మా ముందు ఓట్లేండి ముందు గెలిపిండు అమ్మాయి ఐదు వేస్తుగా దానిక అప్పుడు అడగకూడదు మాట్లాడలే నువ్వు ఇందాక ఫస్ట్ వచ్చి మీటింగ్ జరిగింది.